అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ చిన్ననాటి కళ నెరవేరబోతోంది. ఆయనకి అంతరిక్షయానం చాలా ఇష్టం అంట. 5 సంవత్సరాల వయసు అప్పటి నుంచి అంతరిక్ష ప్రయాణం చేయాలని కోరుకునేవాళ్ళంట, కలలు కనేవాళ్ళంట. రేపు వచ్చే నెల జూలై 20వ తారీఖున తన సోదరుడు మార్క్ బెజోస్తో కలిసి ఆయన అంతరిక్షంలో విహరించనున్నారు. అయితే దీనిపైన చాలా పెద్ద నిరసన వెలువలే వస్తున్నాయి. 50,000 మంది నెటిజన్స్ దానికి వ్యతిరేకంగా జెఫ్ బెజోస్ ఇంకా భూమి మీదకి తిరిగి రాకూడదని చెప్పి, అంతరిక్షంలోనే ఉండిపోవాలని చెప్పి ఒక మూమెంటే లీడ్ చేస్తున్నారు. జెఫ్ బెజోస్ కామర్స్ వల్ల, అంటే అమెజాన్ కంపెనీ వల్ల బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ దెబ్బతిన్నాయని, చిన్న చిన్న ఫ్యాక్టరీస్ దెబ్బతిన్నాయని, దాంతోపాటు ఎంప్లాయీస్ని కూడా ఊరికే తీసేయటం, హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ ఎక్కువగా జరుగుతుందని, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయని, ఇలా అనేక అంశాల్లో ప్రజలు పోరాటాలు మొదలెట్టారు. జెఫ్ బెజోస్ ప్రపంచ మార్కెట్లు డామినేట్ చేస్తున్నారని కూడా కొంతమంది వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ స్పేస్ రంగంలో ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ వచ్చేసింది. ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కానివ్వండి, రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ కానివ్వండి, లేకపోతే ఈ అమెజాన్ వాళ్ళ అంటే జెఫ్ బెజోస్ వాళ్ళ బ్లూ ఆరిజిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ముందున్నాయి. జెఫ్ బెజోస్ ప్రయాణం అంతరిక్షంలోకి, స్పేస్ టూరిజం కూడా భవిష్యత్తులో ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ వ్యోమ నౌక, వీళ్ళు ఏదైతే వెళ్తున్నారో అంతరిక్షంలోకి, ఆ నౌక పేరు న్యూ షెపర్డ్. ఈ న్యూ షెపర్డ్లో ప్రయాణం చేయడానికి బిట్స్ ఆహ్వానించారు. దానిలో జెఫ్ బెజోస్ సోదరుడు మార్క్ బెజోస్ $28 మిలియన్ బిడ్ను వేశారు. అంటే దాదాపు మన కరెన్సీలో 20 కోట్ల రూపాయలు అనమాట. సో 20 కోట్ల రూపాయలు పెట్టి స్పేస్ టూరిజంలోకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఈ డబ్బులన్నీ కూడా, ఏదైతే 20 కోట్ల రూపాయలు ఉన్నాయో, ఇవన్నీ కూడా భవిష్యత్తులో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కానీ, దానికి సంబంధించిన అంశాలకు కానీ, ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ పనికొచ్చేటట్టు ఇదంతా బ్లూ ఆరిజిన్ సంస్థకి విరాళంగా వెళ్తుందంట. సో ఇవన్నీ మంచిదే, కానీ మనకి ఇలాంటివి ఎందుకు అవసరం అంటే, సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎథిక్స్ పేపర్ ఉంది. ఈ ఎథిక్స్ పేపర్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ గవర్నెన్స్, ఎథిక్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అనే టాపిక్ ఉంది. అటువంటి టైంలో ఇటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని ఎక్కడన్నా కోట్ చేయటం కూడా మంచిదే.